జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ప్రేమ తత్వమే సాధన. దివ్యాత్మ స్వరూపులారా, సాధన అనేది ప్రత్యేకంగా ఎక్కడా ఉండదు. జీవితాన్నే సాధనగా మలుచుకోగలగాలి. జీవితం సాధన వేరుగా ఉన్నాయంటే అది అంతరాత్మక విరుద్ధమే. అలాగే లౌకిక జీవితం సాఫీగా కొనసాగితే ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉండదు కదా. అందువలన జీవితాన్ని సాధనను వేరు చేయకూడదు. ఎవరైనా సాధన చేయాలని ఆరాటపడుతున్నారంటే అందుకు మూల కారణం అంతరంగంలో అసంతృప్తి ఉన్నట్లే, జీవన విధానంలో పొరపాట్లు జరుగుతున్నట్లే. మానవ జీవితానికి సత్యం, ధర్మం రెండు కన్నుల వంటివి. జీవితం సార్థకం కావడానికి అవి అద్భుతమైన మార్గదర్శకాలు. ఉన్న స్థితి ప్రశాంతంగా ఉంటే ఇంకా ఏదో కావాలి అనే భావన ఉండదు కదా. అంతరంగం సమూలంగా శుద్ధైనట్లయితే ప్రేమ ఉప్పొంగుతుంది. ప్రతి క్షణం సాధన జరుగుతూనే ఉంటుంది. ఎవరైనా అలా జీవించలేకపోవటానికి మూల కారణం తనను గురించి తాను తెలుసుకోలేకపోవటం, స్వస్వరూప జ్ఞానం అందకపోవడం, తానెవరో ప్రయోగపూర్వకంగా నిరూపించలేకపోవడం, అనుభవాన్ని పొందలేకపోవటం. అయితే ఆత్మను గురించి సశాస్త్రీయపరమైన అవగాహన కలిగితే అంతా ఆత్మమయం అనే అంశం అనుభవంలోనికి వచ్చిందంటే ఇక జీవితం కూడా ఆత్మగా రూపాంతరం చెందుతుంది. ఎవరైనా ఆనందమనే అమృతాన్ని చవిచూసిన తర్వాత ఇక జీవితంలో వెనుకకు తిరిగి చూడవలసిన అవసరమే ఉండదు. ప్రేమ పొంగుతుందంటే ద్వేషానికి అవకాశమే లేదు. అట్టి స్థితిలో జీవితం అన్ని విధాలా సద్వినియోగపడుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దేనిని విభజించవద్దు. అనంత ప్రేమ స్వరూపులారా, భారతదేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఎందరో ఆధ్యాత్మిక రత్నాలు ఈ గడ్డపై జన్మించి భరతమాతను పునీతం చేశారు. అందున ఋషులు నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, ప్రకృతి పరమైన స్థావరాలను ఎన్నుకొని దశాబ్దాల తరబడి మౌనంగా ఉండటం ద్వారా శరీరం పూర్తిగా కరిగిపోయి ఆత్మస్థితికి చేరి కనిపించే స్థూల జగత్తును నడిపించే పరమాత్మను ఉన్నదానిని ఉన్నట్లుగా ప్రపంచానికి తెలియజేయటం జరిగింది. సత్యదర్శనం గావించుకొని వారు వెల్లడించిన అంశాలన్నీ ఉపనిషత్తుల యందు పొందుపరచబడ్డాయి. విశ్వమంతా శుద్ధ చైతన్యమయం. వేదాంత పరంగా దానినే భగవంతుడు అంటారు. అంటే భగవంతుడు వ్యక్తి కాదు, సూక్ష్మాతి సూక్ష్మమైన అనంతమైన శుద్ధ చైతన్యం. దాని నుండి పరిణామం ద్వారా కనిపించే స్థూల జగత్తు ఆవిర్భవించి అది తిరిగి మరలా భగవంతుల్లోనికి ఐక్యం చెందుతుంది. అందువలన భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడే విశ్వమంతా వ్యాపించి ఉన్న శుద్ధ చైతన్యం. మనం రూపాలు, నామాలు, ఆకారాలు, రంగులు, పంచభూతాలు, వృక్షాలు, జంతువులను గమనించినట్లయితే బాహ్యంగా భిన్నత్వం గోచరిస్తుంది. అలాగాక మూలాన్ని గురించి సూక్ష్మంగా విశ్లేషించినట్లయితే అంతా ఒకటిగానే గోచరిస్తుంది. కాబట్టి భిన్నత్వం అనేది మాయా, ఏకత్వమే సత్యం. లౌకిక జీవితంలో భౌతిక జగత్తును విభజించాలి. అంతరంగంలో నిరంతరం ఏకత్వాన్ని దర్శించగలగాలి. అట్టి స్థితిలో జీవిత పరమార్థం తప్పక నెరవేరుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్.
ప్రపంచాన్ని వదిలివేస్తే దివ్యాత్మ స్వరూపులారా, ప్రపంచం అందలి వ్యక్తులు, వస్తువులు, వాహనాలు, ఆస్తులు, అంతస్తులు, కార్యక్రమాలు, పరిపాలన, పదవులు, జరిగే సంఘటనలన్నీ మానవులు తమ అవసరార్థం ఏర్పరచుకున్నవే. అవి ఏవి వాస్తవం కానే కాదు. భగవంతుని సృష్టికి భిన్నమైనవి, ప్రమాదకరమైనవి. అవి మనుషులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అందరూ వాని మత్తులో ఇరుక్కుపోయారు. భౌతికవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. అలాగే బంధాలు, అనుబంధాలు, స్నేహితులు, మిత్రులు వంటి వారంతా, మనతో విడరాని సంబంధం ఏర్పరచుకున్న వారంతా శాశ్వతంగా మనతో ఉండేవారు. మరణం తర్వాత మనతో వచ్చేవారు కూడా కాదు. మనం తీసుకెళ్లేది మాత్రం సంచిత ప్రారబ్ధ కర్మలతో కూడిన జీవభావాన్ని. వేదాంతపరంగా వానినే వాసనా బీజాలు అంటారు. అంటే సత్యవంతంగా విశ్లేషించుకుంటే మనదంటూ ఏమీ లేదు, మనకంటూ ఏమీ లేదు. మనతో స్థూలంగా కలిసి ఉన్నవన్నీ మరణం తర్వాత మనకు దూరం అవుతాయి. అటువంటప్పుడు మన వానితో ఎందుకు మోహబంధాలను ఏర్పరచుకోవాలి? వాని కోసం ఎందుకు ఆరాటపడాలి? ఎందుకు పరితపించాలి? అవి దూరమైతే ఎందుకు బాధపడాలి? అదంతా మన మనసు కల్పనే కదా, వాస్తవం కాదు కదా. వచ్చింది మనది కాదు, పోయింది కూడా మనది కాదు. ఆఖరకు మన శరీరం కూడా మనది కాదు. అందుకే వానిని పట్టుకొనకూడదు. పట్టుకుంటేనే సమస్య, వదిలివేయగలిగితేనే పరిష్కారం. సత్యాన్ని పట్టుకోవాలి, మాయను వదిలివేయాలి. పరమాత్మను పట్టుకోవాలి, ప్రపంచాన్ని వదిలివేయాలి. అదే సంపూర్ణ స్వేచ్ఛను పొందడం అంటే. వేదాంతపరంగా దానినే ముక్తి లేక మోక్షం అంటారు.